దారుణంగా ఉంది. కొంచెం నీళ్లు పోస్తావా? ఎప్పుడు ఇళ్ళు పేడిపోతుందో. అదిగో ఎస్ఐ బాబు గారు వస్తున్నారు. సిద్ధం పదవే. ఇన్స్పెక్టర్ బాబు గారు ఆపండి, ఆపండి బాబు గారు, ఆపండి 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 ఆపండి. బాబు, ఇన్స్పెక్టర్ బాబు, చెరువు గట్టుగా నీళ్ళకెళ్తే ఆ రౌడీ అదలు నానాలు చేస్తున్నారు బాబు. నీళ్ళకెళ్ళాలంటే భయంగా ఉంది బాబు. ఎవరు వాళ్ళు? డీపీ మనుషులు బాబు. వాళ్ళకి మీరన్నా బుద్ధి చెప్పండి బాబు గారు. చెప్పొచ్చు, దాన్నే ఉంది. కానీ వాళ్ళంతా కుర్రవాళ్ళు, ఉత్సాహవంతులు, ఏదో సరదాగా అల్లరి చేస్తారు. ఇప్పుడు కుర్రవాళ్ళు అల్లరి చేయకపోతే ముసలాళ్ళు అల్లరి చేస్తారా? ఆ విషయం మీరు గ్రహించాలి. ఇంకెప్పుడు నీళ్ళకెళ్ళకనే జాగ్రత్త. మీరంతా బయటికి పోండ్రా. ఎందుకు వెళ్ళాలి? నేను పేకాడుకోవాలి ఇక్కడ. ఇది లైబ్రరీ, క్లబ్ కాదు. అదంతా మాకు తెలిసినదా? అందరినీ బయటికి పోండ్రా. మనకంటొస్తారా? వెంకట్రా, వెంకట్ ఆగరా, ఆగు, ఆగవయ్యా బాబు, ఆగరా. మేము లైబ్రరీలో చదువుకుంటుంటే ఆ డీపీ గార్డు మనుషులు వచ్చి మమ్మల్ని బయటికి తోసేసి వాళ్ళు పేకాడుకుంటున్నారా? అరెస్టం, ముందు వాళ్ళు అరెస్ట్ చేయాలి. ఉండరా ఉండరా, నా దగ్గర అది అరెస్ట్ వారెంట్ లేదు. అది కాక నాకు వేరే పని ఉంది. అది కాదురా, చూదవాడ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వారెంట్ అంటారా? చెప్తారా బాబు, చెప్తా. వెంకట్, వెంకట్. అత్తయ్య గారు, ఏమిటి వంటలు? అబ్బో, ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి. అత్తయ్య గారు, ముఖస్తూ తనుకోపోతే మీది అమృతహస్తం అండి. కొద్ది నెయ్యి వేయండి. గుర్రం గుడ్డిదైనా దాణా మింగడానికి ఏం తక్కువ లేదని ఇందుకు మాత్రం రెడీ. తిను తిను తిను. ఏరా, చిన్నప్పటి నుంచి ఉప్పు కారం అలవాట్లేవా? అంతేలే, అవి తిన వాళ్ళకే సిగ్గు శరం ఉంటాయి. పౌరుషం అంటే అది కూడా తిండి పదార్థం అనుకునే రకం రా. సంతలో సోడాలు అమ్ముకునే వాళ్ళందరినీ సబ్ ఇన్స్పెక్టర్ చేస్తే ఇలాగే ఏడుస్తుంది. ఏం మాట రావి, మీకు రాను రాను నోరు ఎక్కువైపోతుంది. అవును, అతనికి పౌరుషం లేదు, అయితే అన్నం తినకూడదా? నువ్వు తిను బాబు, తిను. అతనికి మీసాలే గాని రోషాలు లేవు, అయితే ఆకలి ఉండదా? నువ్వు తిన్నాయినా తిను, ఇంకొచ్చి నెయ్యి వేసుకో. కర్మ, మంచు కొండకి చలుండదు, మనవాడికి సిగ్గు ఉండదు.
కూర్చో. ఏంటి సిగ్గా? నాకు అలాంటివి ఏం లేవు. ఎందుకో తెలుసా, ఇది నాకు ఫస్ట్ నైట్ కాదు. ఇంతకుముందు నాకు ఎంతో మందితో శారీరక సంబంధం ఉంది. మరి నీకెంతమందితో సంబంధం ఉంది? ఏమిటండి మీరు మాట్లాడేది? జస్ట్ సరదాగా అడిగాను అంతే. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకెవరితోనూ ఎలాంటి సంబంధం లేదు. కనీసం కల్లో కూడా అలాంటి ఆలోచన చేయలేదు. నన్ను నమ్మండి. లేదంటున్నావుగా, నమ్ముతాలే. అమ్మగారు, నా పెళ్ళం సాహబతుకులో ఉంది అమ్మగారు. ఆపరేషన్ చేసి బిడ్డను తీయాలంట. దానికి బోలెడు ఖర్చు అవుతుంట. అయ్యగారిని అడగాలంటేనే భయంగా ఉందమ్మా. బాధపడకు వీరన్న, మేమంతా ఉన్నాగా. చూడు, నీ భార్యకు సుఖంగా ఆపరేషన్ జరుగుతుంది, 12 బిడ్డను కంటుంది. ఇదిగో, ఇది తీసుకో. అమ్మగారు, పర్వాలేదు, తీసుకోరా. ఏమిటండి ఇది? మీరేం తప్పు చేశారు? నన్ను ఇలా హింసిస్తున్నారు. చెప్పవే, ఆ పాలేరుగాడితో నీకెన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది? ఏమండి? బంగారపు గాజు కూడా ఎదురిచ్చేంత స్పెషాలిటీ ఏం చూసావే వాడి దగ్గర? ఏమండి, ఏమిటండి మీరు అనేది? నేను ఏ పాపం ఎరగనండి. నువ్వు కళ్ళబుల్లేడుకు లేడిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా? నువ్వు ఒక బజార్ ఆడదానివే, బజార్ ఆడదానివి. ఏమండి, మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నన్ను నమ్మండి. నో, మన బిడ్డ కాదు, నీకు ఆ పాలేరుగాడికి పుట్టబోయే బిడ్డ. ఏ, ఆ పాలేరుగాడు కూడా కాదా? అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి బాబెవడో కూడా నీకు తెలీదా? నీకు ఒక మగాడు చాలడనుకుంటే అసలు పెళ్ళెందుకు చేసుకున్నావే? చెప్పు, ఆ పాలేరుగాడితో నీకు సంబంధం ఉంది కదూ? అవును, ఉంది. వాడితోనే కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి మగవాడితోనూ నాకు సంబంధం ఉంది. ఇక ముందు కూడా ఉంది. చాలా. ఇప్పుడు తృప్తిగా ఉందా? ఇప్పుడు సంతోషంగా ఉందా? ఆడదాన్ని నీ శాడిజంతో హింసించడం తప్ప సుఖ పెట్టడం చేత కానీ నీలాంటి వాడితో కాపురం చేయడం నాదే బుద్ధి తక్కువ. సార్ 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 అయ్యో, అదేమిటి సార్, ఎస్ఐ గారి చేత పెట్టెలు మోస్తున్నారు. అయినా మీకెందుకు సార్ ఈ పనులు? 4 కానిస్టేబుల్ పంపిస్తే క్షణంలో సర్దేస్తారుగా. ఆ పెట్టిన నెత్తిమీ పెట్టండి చెప్తాను. ఏమిటయ్యా, నువ్వు సామాన్లు మోస్తావు? అవును సార్, ఏ ఎస్ఐ ఇచ్చినా మాకు ఇదే అలవాటు సార్. ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదట హెడ్? అసలు నీకు హెడ్ ఉంది ఎందుకే? టోపీ పెట్టుకోవడం కోసం కదా సార్. నీ మొహం, టోపీ పెట్టుకోవడానికి నీ హెడ్ ఎక్కర్లేదయ్యా. నీకు హెడ్ ఉంది, నువ్వు హెడ్ కానిస్టేబుల్ అయింది సిన్సియర్ గా పనిచేయడానికని ఇలా మూట మోయడానికి కాదు. అర్థమైందా? అవుతున్నట్టే ఉంది సార్. వెళ్ళే స్టేషన్కి వెళ్ళి పని వెళ్ళు. అయ్యో, అలా కాదండి. ఈ పటం ఇక్కడ పెట్టారనుకోండి, ఈవిడ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది. ఆయన దేవత లాంటి మీరుండగా ఇంక దేవుళ్ళు ఎందుకండి?
కాకా పట్టడం లేదు, నిజంగా అంటున్నాను. ఒట్టు. ఏమిటి అలా చూస్తున్నారు? నేనెవరిననా? నా పేరు వాణి. వీణ వాయించడం కూడా వచ్చు. బస్ ఎక్కువ పోయడం వల్ల ఇలా వాగుతున్నాను గాని నస మాత్రం పెట్టను. అర్థం అక్కడ కాదండి, ఇక్కడ తగిలించండి. ఇప్పుడు మీకు ఇంట్లోకి ఎటు నుంచి ఎవరెవరు వస్తున్నారో కనబడుతుంది. ఏమిటి సార్ అలా చూస్తున్నారు? మీ వంశమే పోలీస్ వంశం అంట కదా. మీ నాన్నమ్మ గారు, మీ అమ్మగారు, మీ శ్రీమతి గారు ఎన్ని నోములు నోచుకుంటే ఇంటి కోడలుగా వచ్చారో. నేను కూడా నోములు నోస్తున్నానులేండి. హాయ్ వెంకు. అమ్మా నాన్న దృష్టిలో పడిపోయావా? నీ మనసు పడిపోయాక తప్పుతుందా మహాన్ భావా? ఎవరండి అమ్మాయి? నీకు ఇంకా అర్థం కాలేదా? మన వాడు డ్యూటీలో జాయిన్ అవ్వకుండా చేసే నిర్వాహకం ఇదే. ఫోన్లేండి, మంచి పనే చేశాడు. అమ్మాయి మాట తీరు ముచ్చటగా ఉంది, కనుముక్కు తీరు కూడా లక్షణంగా ఉంది. మీరు చెప్పిందే నిజమైతే నాకే అభ్యంతరం లేదు. నీకేం అభ్యంతరం లేదా? అయితే నాకు లేదు. ఏమిటి డ్రీమ్ సాంగా? ఇప్పుడు అవన్నీ పెట్టుకో, ఇల్లు సర్దుకోవాలి. నువ్వు వెళ్ళు. ఎక్కడ దొరికాడో చలిమిటి మొత్తం పప్పు సుద్ద. చక్కగా రాజకోటి వాళ్ళు కంపోజ్ చేసిన డ్యూయట్ పాడుకుందాం అనుకుంటే అంతా పాడు చేశాడు. ఏమిటి నాన్న పెరుగునంతన తర్వాత పప్పనం తిన్నట్టు? బ్రో అందరూ ఓకే అనుకున్నాక మళ్ళీ పెళ్లి చూపులు ఏమిటి? గౌరవమీరా, నువ్వెన్ని వ్యర్థ వేషాలు వేసినా పద్ధతి పద్ధతే, సాంప్రదాయం సాంప్రదాయమే. స్వీట్లు తీసుకోండి. వద్దండి. అదేంటి నాయనా, ముద్దపప్పు పచ్చి పులుసు చేస్తే అడిగి మరీ తినేవాడివి. మా ఇంట్లో మొహాట ఏంటి? అమ్మా మొహాటం కదే, ఇప్పుడు తింట మొదలెడితే పెళ్లి భోజనంతో లేస్తాడు. కాదే అబ్బాయి, పిల్లని చూడాలని తహతహలాడుతున్నాడు. రమ్మను. వాణి వాణి కూల్ డ్రింక్ తీసుకోండి. కూల్ డ్రింక్ సార్? వద్దులే. తీసుకో. వద్దంటుంటాయి. వద్దన్నవాడిని బలవంతం చేస్తావు ఎందుకమ్మా? నాకు మావి గారు ఈ గ్లాస్ తీసుకోండి. క్లాస్ ఏదైతే ఉందిలేమ్మా ఈ లైఫ్. ఈ గ్లాస్ దగ్గర తీసుకో. వద్దు నాన్న, వద్దన్నాను కదా. పాప అమ్మాయి ముచ్చట పడిస్తుంటే తీసుకోరా, తీసుకో. చిన్న పనుంది, ఇప్పుడే వస్తా. ఏమిటా నవ్వు? ఆ అమ్మాయి కాబట్టి వాడిని పెరట్లోకి రమ్మని చిన్న చీటీ పంపించింది. అదే నువ్వైతే నన్ను పెరట్లో రమ్మని పెద్ద వాల్ పోస్ట్ వేసేదాన్ని. ఏమిటి రమ్మన్నావు? అక్కడ పాప మొహమాట పడుతున్నావు, స్వీట్ ఇద్దామని. స్వీట్ అంటే ముద్దు ఇచ్చేసాయి. ముద్దు కాదు ముద్దు, నీకిష్టమైన జాంగరి. చాంగ్రియా? అయితే ముద్దొద్దు, ఇదే తద్దోజనం. బాగుంది, ఇంకోటి పెట్టవా? చాలే. ఇక చాలేనా? కావాలన్నా కూడా లేవులే. ఇప్పుడు పడుకుంటే నిద్ర వస్తుంది. అయ్యో దద్దోజనం. లేకపోతే కౌగులింతల సమయాన్ని ఆవులింతలతో పాడు చేస్తావా? మనల్ని గదిలోకి పంపించింది అందుకు కదూ, మర్చిపోయా. అబ్బా అప్పుడే కాదు. కొంపతీసి దానికి కూడా ముహూర్తం ఏమైనా ఉందా? అది కాదు, సరదాగా డ్యూయట్ పాడుకుందామని. క్యాసెట్ పెట్టినా? క్యాసెట్ ఏదో రికార్డింగ్ డాన్స్ లో ఉంటుంది. మరి ఎలా? నేను చెప్తాగా. కమ్ ఆన్ రాజ్కోటి.